అది 1964వ సంవత్సరం. చదువులో ఎప్పుడూ ముందుండే ఓ అబ్బాయి గుంటూరులో ఎస్ఎస్ఎల్సి చదువుతున్నాడు. జనవరి తర్వాత ఓ రోజు పబ్లిక్ పరీక్షలకు ఫీజు కట్టాలని బడిలో టీచర్లు చెప్పారు. ఆనాటి ఫీజు 16 రూపాయలు. ఇంట్లో పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఒకప్పుడు గొప్ప సంపన్న కుటుంబమైన వ్యాపారంలో నష్టపోవడంతో ఇప్పుడు ఇల్లు గడవడమే కష్టంగా మారింది. మనసుకు కష్టంగా ఉన్న ఆ అబ్బాయి ఫీజు విషయం ఇంట్లో చెప్పాడు. ఆ పరిస్థితిలో సమీప బంధువు ఒకరు సాయం చేయడంతో ఎలాగోలా ఫీజు కట్టగలిగాడు. మన దేశంలో ఎంత ప్రతిభ ఉన్నా ఆర్థిక స్తోమత లేకపోతే వారి ప్రతిభ రాణింపులోకి రాదనే కఠోరమైన జీవిత వాస్తవాన్ని నూనూగు మీసాల వయసులోనే ఆ అబ్బాయి అర్థం చేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే మంచి మార్కులతో పాస్ అయి మద్రాస్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ సీటు కొట్టాడు. 1970లో ఐఐటి నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్న ఆ 23 ఏళ్ల కుర్రాడు జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో పరిశ్రమలు పెట్టి దశాబ్దాలుగా విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచాడు. వందలాది మందికి ఉద్యోగాలిచ్చాడు. అయితే ఒకనాడు పరీక్ష ఫీజు కోసం అయిన వాళ్ల ముందు చేయి చాచిన తన దుస్థితిని గుర్తుపెట్టుకొని పేదరికం కారణంగా మరే ప్రతిభావంతుడైన విద్యార్థి చదువుకు దూరం కాకూడదని భావించి దశాబ్దాలుగా ఏటా 6500 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తూ వస్తున్నారు. ఆయన మరెవరూ కాదు, తులసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత తులసి రామచంద్ర ప్రభు. రామచంద్ర ప్రభు గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం జగ్గాపురంలో పుట్టారు. కుటుంబానికి గుంటూరులో పొగాకు వ్యాపారం ఉండేది. దీంతో ఆయన చదువంతా గుంటూరులోనే సాగింది. చదువులో ఎప్పుడూ ఫస్టే. మొదట్లో వారిది సంపన్న కుటుంబమే. కానీ వ్యాపారంలో ఊహించని నష్టాలు రావడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైపోయింది. ఎటూ చూసినా అప్పులే. హైస్కూల్ తరగతుల పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇక స్కూల్ ఫీజు సమయానికి ఎవరినొకరిని ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఎప్పుడూ జత బట్టలకు మించి ఉండేవి కాదు. పాతబడి నలిగిపోయిన ఆ పిల్లాడి బట్టలను జనం విచిత్రంగా చూసేవారు. ఆ చూపుల ముళ్ళు మనసును బాధిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అయితే ఆ ఆలోచనే ఆ అబ్బాయి మరింత కసిగా చదివేలా చేసిందే. తరువాత ఐఐటి ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ రావడంతో మద్రాస్ ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అదే సమయంలో మెరిట్ స్కాలర్షిప్ కూడా అందింది. 4 ఏళ్లు తిరిగేసరికి ఫస్ట్ ర్యాంక్తో మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. ఐఐటి క్యాంపస్ నుంచి పట్టా తీసుకుని బయటకు రాగానే BHELలో టెక్నికల్ మేనేజ్మెంట్ ట్రైనీగా ఎంపికయ్యావంటూ పిలుపొచ్చింది. వెంటనే వచ్చి చేరిపోమన్నారు. ఆ క్షణం ఆయనకు గాల్లో తేలినట్లనిపించింది. అయితే ఒకరోజు ముందు నిబంధనల ప్రకారం మెడికల్ టెస్ట్ చేశారు. అందులో కలర్ బ్లైండ్నెస్ ఉందని రిపోర్ట్ వచ్చింది. ఆకుపచ్చ ఎరుపు రంగుల మధ్య తేడా గుర్తించలేని అతి చిన్న దృష్టి సమస్య వల్ల తనను రిజెక్ట్ చేసి సెలక్షన్ లిస్ట్ నుంచి తన పేరు తీసేయడంతో ఒక్క క్షణం పాటు కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లయింది. మరో ఉద్యోగం ప్రయత్నిద్దామని అనిపించినా అక్కడా మళ్లీ ఇదే సమస్య ఎదురైతే సమయం వేస్ట్ అవుతుందని భావించి సొంతంగానే ఏమైనా చేసుకుంటే పోలా అని వ్యాపారంలోకి దిగారు. ముందుగా ఫీల్డ్లో తిరిగి ఏ వ్యాపారం చేస్తే బావుంటుందని ఓ సర్వే చేసుకున్న రామచంద్ర ప్రభు సమగ్ర అధ్యయనం తర్వాత 4 లక్షల రూపాయల పెట్టుబడితో గుంటూరులో కోస్టల్ ప్యాకేజింగ్ పేరుతో అట్టపెట్టెల పరిశ్రమను స్థాపించారు. బ్యాంకు రుణం 3,55,000 కాగా స్నేహితులు మిత్రులిచ్చిన 45,000 రూపాయలతో 1977లో ప్రారంభించిన ఆ పరిశ్రమ సక్సెస్ కావడంతో ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత 1984లో 2001లో మరో యూనిట్ను ప్రారంభించారు. తన పరిశ్రమల్లో 100 మందికి ఉద్యోగాలు ఇస్తూ సేవా మార్గంలో నడుస్తూ వచ్చారు. ఇదే సమయంలో వ్యవసాయం అంటే మక్కువతో 1991లో హైబ్రిడ్ విత్తనాలతో సాగు చేశారు. ఆ ఏడాది ఎకరానికి 18 క్వింటాళ్ల దిగుబడి రావడంతో మరుసటి ఏడాది అవే కంపెనీ విత్తనాలు వేశారు. కానీ అవి నాసిరకం విత్తనాలు కావడంతో ఆ ఏడాది కేవలం 3 క్వింటాల దిగుబడే వచ్చింది. తాను ఆర్థికంగా బలంగా ఉన్నాను కనుక తట్టుకోగలిగానని, అయితే వేలాది మంది రైతులు దీనివల్ల అప్పుల పాలయ్యారని ఆవేదన చెంది
తానే మేలైన విత్తనాలను ఎందుకు అందించలేననే పట్టుదలతో తులసి సీడ్స్ సంస్థను ప్రారంభించారు. అనతి కాలంలోనే అద్భుతమైన దిగుబడినిచ్చే వంగడాలను అందించడంతో రైతాంగంలో తులసి సీడ్స్ అనేది బ్రాండ్గా మారిపోయింది. అదే ఆయన ఇంటి పేరుగా కూడా మారిపోయింది. ఇదే ఊపులో మరో డజను వ్యాపారాలు ప్రారంభించి ప్రతి చోట సక్సెస్ అవుతూ వచ్చారు. 5 జాతీయ అవార్డులు పొందిన గుంటూరు వ్యాపారిగా ఆయన పేరు గడించారు. గుంటూరులో విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొచ్చింది. రోజు ఉదయం ఇంటి నుంచి బయలుదేరితే పొద్దుపోయేదాకా ఆఫీసులోనే పని. ఓ రోజు ఆఫీసులో పనిలో ఉండగా ఒక స్టూడెంట్ రామచంద్ర ప్రభును కలవాలంటూ వచ్చాడు. కాసేపాగి మాట్లాడతానంటూ చెప్పి తిరిగి పనిలో పడిపోయారాయన. పని ముగించుకునేసరికి రాత్రైంది. ఇంటికి వెళ్ళిపోవడానికి కారు ఎక్కుతున్న టైంలో వరండాలో పొద్దునే కనిపించిన కుర్రాడు అక్కడే నిలబడి కనిపించాడు. అప్పుడు టక్కున గుర్తొచ్చి పిలిపించి ఏంటి సంగతిని అడిగారు రామచంద్ర ప్రభు. తనకు ఇంజనీరింగ్లో సీటొచ్చినా ఫీజుకు డబ్బులు లేక బీఎస్సీలో చేరానని ఆ కుర్రాడు చెప్పడంతో వెంటనే ఫీజు డీడీ తీసి ఇంజనీరింగ్లో చేర్పించారు. ఒక్క నిమిషం తన ఎస్ఎస్ఎల్సీ ఫీజు కోసం తను పడినటువంటి తపన రామచంద్రుడికి గుర్తొచ్చింది. అంతే, ఆ క్షణంలోనే ప్రతిభ ఉండి చదువుకోలేకపోతున్న విద్యార్థులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే శ్రీకృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండర్ ప్రివిలేజ్ అనేటువంటి సంస్థను రిజిస్టర్ చేయించి ఏటా లక్షలాది రూపాయలు కుల మత వర్గ భేదాలకు అతీతంగా కూడా స్కాలర్షిప్లు అందిస్తున్నారు. 3 దశాబ్దాలుగా తులసి రామచంద్ర ప్రభు సాగిస్తున్న ఈ విద్యాయజ్ఞం మూలంగా 36,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు లబ్ధి పొందగా దానికోసం ఆయన వెచ్చించింది అక్షరాల 26 కోట్ల రూపాయలు. కోస్తా ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి సేవ అవసరమైనా తులసి రామచంద్ర ప్రభు ముందుంటారనే పేరుంది. ఎక్కడ ఎలాంటి ప్రచారం కోరుకోకుండా మౌనంగా జరగాల్సిన సేవను అందించి అది నిరంతరం సాగేలా మానిటర్ చేస్తూ ఉంటారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి 8 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వసతులు కల్పించారు. గత 15 ఏళ్లుగా ఏటా కోటప్పకొండ వద్ద సేవలందించే స్కౌట్స్ అండ్ గైడ్స్ పోలీసు సిబ్బందికి 3 రోజుల పాటు ఆయన భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారు. చట్టసభకు ఎన్నికై మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో 2009లో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని పీఆర్పీలో చేరి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడినా ఎప్పటిలాగే సేవా మార్గంలో సాగుతూనే ఉన్నారు. కోస్టల్ ప్యాకేజింగ్, చంద్ర ట్రాన్స్పోర్ట్, తులసి సీడ్స్ ఇలా డజనుకు పైగా సంస్థలను ఒంటి చేత్తో నడిపిస్తూ వస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా శ్రీకృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండర్ ప్రివిలేజెస్ సంస్థ తరపున 500 మందికి 30 లక్షల రూపాయల స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఉగాది రోజు ఉదయం గుంటూరులోని శుభం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై రామచంద్ర ప్రభుతో కలిసి విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు ఎంతో కష్టపడి ఈ స్థాయికొచ్చారని ప్రశంసించారు. గుంటూరు జీజీహెచ్ అభివృద్ధి మొదలు గుంటూరు కోసం ఎంతో చేశారని అభినందించారు. అనంతరం తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నామని 2022, 23, 24 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ నేడు 30 లక్షలు పంపిణీ చేశామని తెలిపారు. యువత ఆలోచన శక్తి మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్తారు రామచంద్ర ప్రభు. అలాంటి యువతకు తమ సంస్థ తరపున చేతనైనంత చేస్తున్నానే తప్ప ఎలాంటి పేరు ప్రఖ్యాతుల కోసం కాదంటారాయన. సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని మన యువత గుర్తిస్తే రేపటి భవిష్యత్తు భారత్దే అని ఆయన చెప్పుకొచ్చారు. యువత తమ ఉద్యోగ అనుభవాలతో స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. తాను ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అయిందని, అది కేవలం తన వ్యక్తిగత విజయమే తప్ప దేశ విజయం కాదంటారు రామచంద్ర ప్రభు. మనిషి తాను సాధించిన విజయం తాలూకు ఫలాలను మరో 10 మందికి పంచినప్పుడే మానవ జీవితానికి సార్థకత అని సూచిస్తున్నారు. నిజంగా తులసి రామచంద్ర ప్రభు లాంటి వారు జిల్లాకు ఒక్కరున్నా ఈ దేశంలో ఏ ప్రతిభ గల విద్యార్థి పేదరికం కారణంగా చదువుకు దూరం కాడంటే
అతిశయోక్తి కాదేమో.